2 తెస్సలోనిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వం నుండి కాపాడును. జీవితంలో అస్థిరంగా బ్రతకాలని ఎవరు ఆశించరు. అందరూ స్థిరపడాలని కోరుకుంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, అది ఇల్లు నిర్మించుకోవడమైనా, జీవితంలో ఏదైనా సరే స్థిరంగా ఉండాలని ఆశిస్తారు. దేవుడు కూడా వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. మిమ్మల్ని కాదు, మీ పిల్లలను కూడా స్థిరపరుస్తాను. అస్థిరత అనేది ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, మరి ఉద్యోగంలో, వ్యాపారంలో ఎక్కడ అస్థిరత ఉన్నా అది చాలా బాధాకరమైంది. కుటుంబ బాంధవ్యాల్లో కూడా అస్థిరత ఉందనుకోండి, ప్రేమ లేకపోవడం, ఒకరి పట్ల ఒకరు క్షమించుకోలేకపోవడం, మనశ్శాంతి లేకుండా జీవించడం అనేక కుటుంబాల్లో మనం చూస్తున్నాం. చిన్న విషయాలకి చినిగి గాలివానిగా మార్చుకుని అనుమానాలు, ద్వేషాలు, క్రోధాలు పెంచుకొని వారి బ్రతుకులను ఒకరికొకరు దూరం చేసుకుంటున్నారు. ఆరోగ్యం కూడా స్థిరంగా లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది. చీటికి మాటికి అనారోగ్యం వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో విసిగిపోతాడు. ఆర్థిక విషయాల్లో మాటిమాటికి అప్పులు పాలవడం, ఒక అప్పు తీరిస్తే మరొక అప్పు రావడం, అనేక విధాలైన ఇబ్బందులు, టెన్షన్స్. ఇది ఎవరు ఇష్టపడేది కాదు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. ఎందులో స్థిరపడాలి? విశ్వాస జీవితంలో మనం స్థిరపడాలి, భక్తిలో స్థిరపడాలి, క్రీస్తు యేసునందున్న కృపలో మనం స్థిరపడాలి. దేవుని యందు విశ్వాసంలో, ప్రార్థనలో, భయభక్తిలో, పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే మనం స్థిరంగా ఉంటామో మన ఆత్మీయ స్థితి స్థిరంగా ఉన్నట్టు. క్రీస్తు యేసునందున్న నిరీక్షణలో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని దేవుని మీద నిరీక్షణ లేకుండా చేస్తాయి. అట్టి విషయాల్లో కూడా స్థిరమైన వారుగా ఉండండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25 నుండి 27వ వచనం చదువుతుండగా 2 నివాసాలున్నాయి. ఒకటి ఇసుక మీద కట్టబడిన నివాసం, అంటే ఆత్మీయత లేకుండా, భక్తి లేకుండా పైపైన నామకార్థ జీవితంతో కట్టుకున్న ఆత్మీయ జీవితం. మరొకరు బండ మీద కట్టబడిన ఆత్మీయ జీవితం, అంటే క్రీస్తు యేసు యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆత్మీయంగా బ్రతకాలని ఆశపడి విశ్వాసంలో కట్టబడిన వారు. 2 నివాసాలే. ఇసుక మీద కట్టబడిన నివాసం చాలా వేగంగా కట్టబడింది, కానీ వాన వచ్చినప్పుడు, వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు హఠాత్తుగా కూలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కానీ రాతి మీద కట్టబడిన నివాసము స్థిరంగా నిలబడింది. అంటే అస్థిరమైపోయిన నివాసము స్థిరంగా నిలబడిన నివాసం. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? మనం అందరూ కూడా స్థిరమైన నివాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు, మీరు కోరుతున్నారు. మనమంతా కూడా స్థిరంగా ఉండాలని ప్రభు చిత్తం. మీ ఆత్మీయ స్థితిలోనూ, ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయాలు కూడా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అంతేకాకుండా సకల దుష్టత్వం నుండి మిమ్మలను, మీ పిల్లలను, మీ కుటుంబాలను ప్రభు కాపాడి నిలబెట్టగల సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నారో వారి జీవితాలను స్థిరపరచునాయన. వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి ఆత్మీయ స్థితిని, వారి విశ్వాస జీవితాన్ని స్థిరపరచండి. ఆర్థికంగా, ఆరోగ్యంగా కూడా స్థిరమైన ఆత్మీయ జీవితాల వరకు అనుగ్రహించండి. మీ రాకడ వరకు మమ్మలను సాక్షులుగా నిలబెట్టి వాడుకునండి. మీ రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని, దుష్టత్వం నుండి కాపాడి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.